అందరికీ నమస్తే అండి. డిజిటల్ అరెస్ట్ గత సంవత్సరం నుంచి కూడా ఈ పేరు బాగా మారుమోగుతోంది. ఈ పదం ఒక ఎమ్మెల్యే గారు దాదాపుగా 1,09,00,000 డిజిటల్ అరెస్టు అనే మాయలో పడి సైబర్ నేరగాళ్లకు సమర్పించుకున్నారు. 1,09,00,000 ఆయన అంటే ఎమ్మెల్యే కాబట్టి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆ కేసు సీరియస్గా తీసుకొని అవతల సైబర్ నిందితులను అరెస్ట్ చేశారు 9 మందిని. అలాగే ఏలూరుకు చెందిన ఒక న్యాయవాది డిజిటల్ నేరగాళ్లకు చిక్కుకొని 52 లక్షల వరకు చెల్లించుకున్నారు. ఆమె న్యాయవాది కాబట్టి కాస్త పలుకుబడి ఉంటుంది కాబట్టి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆ కేసు సీరియస్గా తీసుకొని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ ఆ ప్రాంతాల్లో పర్యటించి ఆ నిందితులను పట్టుకొని ఒక పెద్ద నెట్వర్క్ని ఛేదించారు. డబ్బులు ఇంకా పూర్తిగా రికవరీ చేయలేదు. అలాగే ఒక డాక్టర్, విజయవాడకు చెందిన ఒక డాక్టర్, భీమవరానికి చెందిన ఒక ఇంజనీర్, హైదరాబాద్కు చెందిన ఒక కుర్రాడు, ఇలా దాదాపుగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ డిజిటల్ అరెస్టు అనే మాయలో పడి గడిచిన ఏడాది కాలంగా 5,000 కోట్లకు పైగా ఈ నేరగాళ్లకు ముట్టజెప్పుకున్నారన్నమాట. బయటకు వచ్చినవి కొన్ని, బయటకు రానివి కొన్ని సాధారణంగా బయటకు రావు. ఒక 20 లక్షలు 30 లక్షలు ఇచ్చేశారు అనుకోండి, వాళ్ళు వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయలేరు. పరువు పోద్దేమో, మళ్ళీ ఇది బ్లాక్ మనీ కదా, పోలీసులు ఈ డబ్బులు లెక్కలు అడుగుతారేమో అనే భయంతో చాలామంది బయటకు చెప్పరు. కొంతమంది బయటకు చెప్పి లోపాయికారిగా సైలెంట్గా దర్యాప్తు చేయమని అడుగుతారు. కొంతమంది ఓపెన్గా ఫిర్యాదు చేస్తారు. అసలు ఈ డిజిటల్ అరెస్టు అనే పదం చట్టంలో లేదు అని చెప్పినా వాళ్ళ వరకు వచ్చేసరికి వాళ్ళందరూ మర్చిపోతున్నారు. డిజిటల్ అరెస్టు అనే పదం చట్టంలో లేదు. ఈ రాష్ట్రంలో సిబిఐ కానీ, ఈడీ కానీ, ఎన్ఐఏ కానీ, అత్యున్నత దర్యాప్తు సంస్థ అని సిబిఐ కానీ, ఎన్ఐఏ కానీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, అఫ్కోర్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అరెస్టులు చేయరులే, పోలీసులు కానీ, రాష్ట్ర పోలీసులు కానీ, సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ గారైనా సరే ఎవరికైనా వీడియో కాల్ చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము, సాక్షాత్తు సిబిఐ డైరెక్టర్ అయినా సరే ఫోన్ చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము, లేదా ఎన్ఐఏ డైరెక్టర్ అయినా సరే వాట్సాప్లో వీడియో కాల్ చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము అంటే అది నమ్మకూడదు, అది ఫేకు. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదు. కానీ ఇంత చెప్తున్నా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏ చదువు లేనోడో, ఏ తెలియనోడో ఈ డిజిటల్ అరెస్ట్కు బలయ్యాడంటే నమ్మొచ్చు, పెద్ద ఆశ్చర్యకరమేమి కాదు. కానీ చదువుకున్న వాళ్ళు, కాస్తో కోస్తో సమాజంలో ఉన్నత స్థాయిలో బతికిన వాళ్ళు, న్యాయవాదులు, చట్టాల గురించి తెలిసిన న్యాయవాదులు దీనికి బలైపోతున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ దీనికి బలైపోతున్నారు. అంటే ఇక్కడ నాణ్యానికి 2 కోణాల్లో చూస్తే ఈరోజు ఒక వార్త చదివా. ఒక ఎంఈఓ డిజిటల్ అరెస్ట్కి బలైపోయి 34 లక్షల అవతలోడికి ఆ సైబర్ నిందితుడికి ట్రాన్స్ఫర్ చేస్తాడంట. సో ఈ ఎంఈఓ దాదాపుగా 3 కోట్ల స్కామ్లో ఉన్నాడంట. గతంలో ఆ ఎంఈఓ పదవిలో ఉన్నప్పుడు 3 కోట్ల స్కామ్లో ఇతని పాత్ర ఉందంట. సో డిజిటల్ నేరగాళ్ళు ఇతనికి ఫోన్ చేసి, నువ్వుగా ఈ 3 కోట్ల స్కామ్లో నీ పాత్ర ఉంది, దానిలో నీకు పలానంత అమౌంట్ నువ్వు లబ్ధి పొందావు, సో అది ఇప్పుడు వెనక్కి ఇచ్చేస్తే నీ మీద కేసు లేకుండా చేస్తాము, లేకపోతే నువ్వు నీ పాన్ కార్డు, ఆధార్ కార్డు, నీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి, పబ్లిక్ పెట్టేస్తాము, నీ మీద సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్ నమోదు చేస్తుందని చెప్పేసరికి అతను భయపడిపోయి 34 లక్షలు ఇచ్చాడు. నిన్న జరిగింది ఇది. నిన్న అంటే ఇక్కడ ఈ వార్త చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళు అసలు ఎందుకు భయపడాలి? డిజిటల్ అరెస్ట్ అని చేసినప్పుడు అవతలవాడికి ఎవడికో భయపడి లక్షలు ఎందుకు ఇచ్చేస్తున్నారు? వాళ్ళకి డబ్బులు విలువ తెలియట్లా. నిజంగా కష్టపడి సంపాదించింది అయితే అంత ఈజీగా ఇచ్చేస్తారా? కష్టపడి సంపాదించింది అయితే డైరెక్ట్ మన ఊర్లో పోలీసులు వచ్చి మన ఇంట్లో సోదాలు చేసి డబ్బులు తీసుకెళ్తేనే మనం ఊరుకోం, తిరగబడతాం కదా. అలాంటిది మన బ్యాంకు ఖాతాలో ఎవడో తెలియనోడికి మనం వేసేస్తున్నామంటే ఇది బ్లాక్ మనీ కాదా? అక్రమంగా సంపాదించింది కాదా? సో ఇలా అక్రమంగా సంపాదించి బ్యాంకు ఖాతాల్లో పెట్టుకున్న డబ్బుని వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ స్టేట్మెంట్ల ద్వారా డిజిటల్ నేరగాళ్ళ దగ్గరకు వెళ్తుంటే వాళ్ళు దాన్ని ఆసరాగా చేసుకొని, ఇక్కడ డిజిటల్ నేరగాళ్ళకు ఉన్న ఆయుధం ఏంటంటే కొంతమంది బ్యాంకర్లు వాళ్ళకి సహకరిస్తున్నారు. మొన్న ఏలూరులో న్యాయవాది కేసులో పోలీసులు ఛేదించినప్పుడు అదే బయటకు వచ్చింది. మహారాష్ట్ర ముంబైలో పనిచేస్తున్న 2 బ్యాంక్ ఎంప్లాయీస్ ఈ డిజిటల్ నేరగాళ్ళకి, ఈ సైబర్ నేరగాళ్ళకి సహకరించారు. వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎస్బీఐలో పనిచేస్తున్న ఒక ఆయన వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్, ఈ అకౌంట్లో ఇదిగో పలానా తేదీని సస్పెషియస్ అమౌంట్ పడింది, ఇదిగో ఈ ట్రాన్సాక్షన్స్ ఇలా ఉన్నాయి. సో సైబర్ నేరగాళ్ళు ఫస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటారు.
బ్యాంకుకి దీనికి లింక్ అయ్యి ఉన్న పాన్ కార్డు ఆధార్ కార్డు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. పెట్టుకొని వాట్సాప్లో వీడియో కాల్ చేసి ఇదిగో మీ పాన్ కార్డు, ఇదిగో మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో పలానా టైంలో పలానా అంత అమౌంట్ మీ అకౌంట్లో పడింది, ఇది ఇల్లీగల్, సో మీ పేరు మీద అరెస్ట్ వారెంట్ జారీ అయింది, మీకు అక్రమంగా మనీ వచ్చింది అని చెప్పి ఇంక భయపెట్టేస్తారు. సో ఇక్కడ మీరు ఎవరికైనా డిజిటల్ అరెస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పకడ్బందీ ఏమండి, అంత సైబర్ నేరగాళ్ళు అయినప్పుడు, అంత కరుడు కట్టిన తెలివితేటలు ఉన్నప్పుడు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు కదా. సో బ్యాంక్ స్టేట్మెంట్లు, పాన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ పెట్టుకుంటారు. కానీ ఒక్కటి మన మైండ్లో నిరంతరం ఉండాల్సింది ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనేది లేదు, చట్టంలో లేదు, చట్టం దానికి ఒప్పుకోదు. సో డిజిటల్ అరెస్ట్ అనేది మీకు ఎవరు ఫోన్ చేసినా సరే ఇమీడియట్గా మీరు కాల్ కట్ చేసేయచ్చు. అస్సలు నువ్వేం చేస్తావు చేసుకో అని చెప్పొచ్చు. అసలు భయపడాల్సిన పనే లేదు, వాళ్ళు ఏమీ చేయలేరు, ఏమీ చేసేంత సీన్ కూడా లేదు. సో ఎంత చెప్తున్నా సరే ఇప్పటికీ బలైపోతున్నారంటే ఈ మన సమాజంలో ఈ పెద్దల దగ్గర ఉన్న బ్లాక్ మనీ పెరిగిపోయి ఇలా నేను నిజంగా చెప్తున్నా, ఓపెన్గా మీరు కూడా ఆలోచించండి. నిజంగా కష్టపడి సంపాదించింది అయితే వాళ్ళ 30 ఏళ్ళు 25 ఏళ్ళ సర్వీస్లో సంపాదించుకున్నది బ్యాంకుల్లో నిల్వ చేసుకుంటే అది ఎవడో వచ్చి ఇలా మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము, మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇలా ఉన్నాయని చెప్తే ట్రాన్స్ఫర్ చేసేస్తారా? చెయ్యరు కదా, అసలు ఒప్పుకోరు, చెయ్యరు. కానీ అలాంటిది ఇలా చేస్తున్నారు అంటే సంథింగ్ వీళ్ళల్లో అంటే కొంత బ్లాక్ మనీ ఉంది. సో ఒకవైపు కరప్షన్ పెరుగుతున్న కారణంగా, బ్లాక్ మనీ పెరుగుతున్న కారణంగా దానికి కొట్టడానికి ఇటువంటి డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరగాళ్ళు పెరుగుతున్నారనమాట. సో ఎటొచ్చి మళ్ళీ చెప్తున్నా వీడియో ముగించే ముందు, అసలు డిజిటల్ అరెస్ట్ అనే పదం మన దేశంలో లేదు. ఎవరు మీకు ఫోన్ చేసినా ఇమీడియట్గా కాల్ కట్ చేసేయచ్చు. కాల్ కట్ చేసి వీలైతే ఆ కాల్ మీరు రికార్డ్ చేయొచ్చు. రికార్డ్ చేసుకొని స్క్రీన్ రికార్డర్లో కాల్ రికార్డ్ చేసుకొని ఇమీడియట్గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయొచ్చు, లేదా 1930 నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. అంతే తప్ప అనవసరంగా ఈ చిక్కుకోవద్దు. ఎందుకంటే చూసే కొద్దీ ప్రతి ఒక్కరూ అందరూ చదువుకున్న వాళ్ళే, ఎంఈఓ ఏంటి, లాయర్ ఏంటి, డాక్టర్ ఏంటి, ఇంజనీర్ ఏంటి, ఎమ్మెల్యే ఏంటి, వాళ్ళు ఇల్లని లేదు, అందరూ దొరికిపోతున్నారనమాట. వేల కోట్లు వాళ్ళకి సమర్పించుకుంటున్నారు. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, laddupallam.com. సో దీని ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ దగ్గర ఒక 20 రకాలకు పైగా లడ్డూలు ఉంటాయి. మిల్లెట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ అండ్ రకరకాల ఇంగ్రీడియంట్స్తో, సీడ్స్తోనూ వీళ్ళు లడ్డూలు చేస్తారు. లడ్డూలతో పాటు వీళ్ళ దగ్గర మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి. అలాగే వీళ్ళ దగ్గర ప్రోటీన్ పౌడరు, ఏబీసీ పౌడరు, మునగాకు పొడి, జామాకు పొడి ఇలాంటి రకరకాల పౌడర్స్, అంటే మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే రకరకాల పౌడర్స్ ఉంటాయి. వాటితో పాటు కారపొడి, రకరకాల కారపొళ్ళు, రకరకాల పికిల్స్ ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. సో మీరు ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి, laddupallam.com అని, లేదా 9997839994 నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏం కావాలో బుక్ చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా షిప్పింగ్ ఫ్రీగా ఇస్తారు. అండ్ ఎవరికైనా సరే మొత్తం ఎవరు బుక్ చేసుకున్నా సరే 10% డిస్కౌంట్ వస్తుంది ఎనీ టైం. థ్యాంక్ యూ.